ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా యాక్షన్ జరిగిందండి. ఒకవైపు ప్రభుత్వం భూ కబ్జాల మీద, స్కామ్ల మీద చాలా సీరియస్గా ఉంది. మరోవైపు మార్కెట్ మాత్రం తన జోరును ఏమాత్రం తగ్గించలేదు. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ అండ్ వీక్లీ రౌండప్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. సరే, ఇక ఈ వారపు పూర్తి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పాలసీలు, రెగ్యులేషన్స్ ఏంటి, ఆ తర్వాత సిటీ ఫ్యూచర్ ని మార్చేయబోయే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, అలాగే మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కొన్ని డెవలపర్ స్కామ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం. ఫైనల్ గా మన డైలీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించే సివిక్ న్యూస్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. పాలసీ అండ్ రెగ్యులేషన్. ఈ మధ్య గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ మార్కెట్ ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. మనం ఒక సీరియస్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి కీలకమైన ధరణి, భూభారతి పోర్టల్స్ మోసాలకు అడ్డాగా మారాయా? ఎందుకంటే ఈ వారం ఒక పెద్ద ఫ్రాడ్ బయటపడింది. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఈ పోర్టల్స్ లోని సాఫ్ట్వేర్ లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని కొంతమంది ఏకంగా 48 కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బును పక్కదారి పట్టించారు. దాదాపు 4800 ట్రాన్సాక్షన్ల ద్వారా ఈ స్కామ్ జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఇది ఎక్కువగా జరిగినట్టు తెలిసింది. అంటే సరైన చెకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్లే ఇంత పెద్ద మోసం జరిగింది. ఇది మన సిస్టంలోని పారదర్శకత గురించే పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు ప్రభుత్వం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. గవర్నమెంట్ ఆస్తుల్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన హైడ్రా మియాపూర్లో ఒక భారీ ఆపరేషన్ చేసింది. అక్కడ ఏకంగా 3000 కోట్ల రూపాయల విలువ చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సరే, ఇప్పుడు కామన్ మ్యాన్ కి కాస్త రిలీఫ్ ఇచ్చే న్యూస్. జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఓసీ ఇచ్చే రూల్స్ ని కొంచెం సులభతరం చేసింది. దీనివల్ల నాన్ హై రైజ్ బిల్డింగ్స్ కి పర్మిట్ టైం అయిపోయినా సరే ఓసీ తీసుకోవచ్చు. అంతేకాదు, చిన్నగా 10% వరకు డీవియేషన్స్ ఉన్నా పర్లేదు. ఎప్పుడు అప్లై చేస్తున్నారన్న దాన్ని బట్టి ఫీజులు ఉంటాయి. ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన చాలా మంది ప్రాపర్టీ ఓనర్లకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్, రైట్? ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్కి వెళ్దాం. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేయగల కొన్ని మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఈ వారం హెడ్లైన్స్ లో నిలిచాయి. వాటి గురించి చూద్దాం. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్ట్. మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎలాగో అలాగే నగరం చుట్టూ ఒక వాటర్ పైప్ లైన్ నెట్వర్క్ రాబోతుంది. దీని బడ్జెట్ ఎంతో తెలుసా? ఏకంగా 8000 కోట్ల రూపాయలు. 2027 కల్లా హైదరాబాద్ లో నీటి సమస్య ఉండకూడదు, అందరికీ ఈక్వల్ గా వాటర్ అందాలి అన్నదే ఈ ప్రాజెక్ట్ మెయిన్ టార్గెట్. ఈ రింగ్ మెయిన్ వల్ల లాభాలు చాలా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సిటీకి నీళ్లందించే కృష్ణా, గోదావరి, మంజీరా ఇలా అన్ని సోర్సెస్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఒక పైప్ లైన్ రిపేర్ వచ్చినా నో ప్రాబ్లం, మరో లైన్ నుంచి సప్లై కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అన్ని ఏరియాలకి ఒకే ప్రెషర్ తో 24/7 నీళ్లు వస్తాయి. ఇది హైదరాబాద్ ఫ్యూచర్ వాటర్ నీడ్స్ కి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇంకో సూపర్ అప్డేట్ ఉంది. హెచ్ఎండిఏ మన ఔటర్ రింగ్ రోడ్ కి, భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి మధ్య ఒక కొత్త రోడ్ల నెట్వర్క్ ప్లాన్ చేస్తోంది. ప్రతి 7-8 కిలోమీటర్లకి ఒక రేడియల్ రోడ్డు కడతారు. దీనివల్ల ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా మొత్తం ఒక గ్రోత్ కారిడార్ లా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో కొత్త వెంచర్లకు, సిటీ ఎక్స్పాన్షన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, గవర్నమెంట్ ప్లాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి చూసాం కదా. మరి గ్రౌండ్ లో అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి? ఈ వారం రిలీజ్ అయిన డేటా ఏం చెప్తుందో చూద్దాం. అనరాక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్ చాలా హెల్తీగా ఉంది. దేశంలోని మిగతా పెద్ద సిటీస్ లో అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ పెరిగిపోతుంటే మన హైదరాబాద్ లో మాత్రం 2% తగ్గింది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఇళ్లు చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయి. సిటీలో డిమాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ కూడా ఇదే పాజిటివ్ ట్రెండ్ ని కన్ఫర్మ్ చేస్తోంది. 2025 సెకండ్ హాఫ్ లో రెసిడెన్షియల్ సేల్స్ 4%, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 10% పెరిగాయి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాపర్టీ ధరలు ఏకంగా 13% పెరిగాయి. అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తున్నాయన్నది క్లియర్. ఇదే నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది. మార్కెట్ ఇప్పుడు ఎక్కువగా ప్రీమియం, లగ్జరీల వైపు షిఫ్ట్ అవుతోంది. 2025 సెకండ్ హాఫ్ లో అమ్ముడైన ఇళ్లలో 71% ఇళ్లు ₹1,00,00,000 కన్నా ఎక్కువ ధర ఉన్నవే. అంటే బయర్స్ ఇప్పుడు బెస్ట్ లైఫ్ స్టైల్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. మార్కెట్లో ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని డెవలపర్ స్కామ్స్, ప్రాపర్టీ గొడవల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఇన్వెస్టర్లకు ఒక వార్నింగ్ లాంటివి. ఈ వారం సాహితీ ఇన్ఫ్రా స్కామ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
2019లోనే ఎలాంటి ఆర్ఈఆర్ఏ హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేకుండా ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేల కోట్లు వసూలు చేసిన ఈ కంపెనీ మీద ఇప్పుడు సిసిఎస్ ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాయి. ఈ మొత్తం స్కామ్ విలువ 3,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. ప్రీ లాంచ్ ఆఫర్ల విషయంలో ఇన్వెస్టర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు మనకు మరోసారి గుర్తు చేస్తుంది. ఇక ఘట్కేసర్లోని ఏకశిలా వెంచర్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లాట్ ఓనర్స్ కి ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ మనుషులకి మధ్య గొడవలు పెద్దవయ్యాయి. ఏకంగా పోలీసుల ముందే ఇనుప రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్ళిందంటే అక్కడ టెన్షన్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎంత వైలెంట్ గా మారుతున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ. సరే, ఇక మన ఫైనల్ సెక్షన్ కి వచ్చేద్దాం. మన హైదరాబాదీల డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించే సివిక్ అప్డేట్స్ ఏ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జీహెచ్ఎంసీ ఒక కొత్త టెక్నాలజీని తీసుకురాబోతోంది. అదే టాక్ టు జీహెచ్ఎంసీ. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్. దీని ద్వారా మనం తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్లో వాయిస్తో గానీ టెక్స్ట్తో గానీ మన కంప్లైంట్స్ చెప్పొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్, పర్మిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దీనివల్ల గవర్నమెంట్ సర్వీసెస్ అందరికీ ఇంకా ఈజీగా అందుబాటులోకి వస్తాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటే టెస్ట్ చేసిన ఒక స్టడీలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2000 సంవత్సరం నుంచి మన సిటీలో అర్బనైజేషన్ విపరీతంగా పెరగడం వల్ల హైదరాబాద్కి వరదల ముప్పు బాగా పెరిగిందట. మన సిటీలో 11% ఏరియా వెరీ హై రిస్క్ జోన్లో, మరో 26% హై రిస్క్ జోన్లో ఉందని ఈ స్టడీ చెప్తోంది. సో డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ ని కూడా కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది మనకు గుర్తు చేస్తోంది. అడ్మినిస్ట్రేషన్ ని ప్రజలకు దగ్గర చేయడానికి జీహెచ్ఎంసీని విభజించి 2 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ మాదాపూర్లో, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్ తార్నాకాలో ఏర్పాటు చేశారు. అయితే ఇది మంచి ఆలోచనే అయినా శివారు ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఈ ఆఫీసులు చాలా దూరంలో ఉన్నాయనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ వారం చూసుకుంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ స్కామ్స్, ఎన్క్రోచ్మెంట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది. వాటర్ సెక్యూరిటీ, కనెక్టివిటీ కోసం పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మార్కెట్ డేటా ప్రకారం డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ముఖ్యంగా ప్రీమియం ప్రాపర్టీస్ కి. అదే టైంలో సివిక్ టెక్నాలజీ, అర్బన్ ప్లానింగ్ ఛాలెంజెస్ కూడా మన ముందున్నాయి. సో చివరిగా ఒక ప్రశ్న. ఒకవైపు ఇంత వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్, మరోవైపు వరద ముప్పు లాంటి సవాళ్లు. మరి ఈ గ్రోత్ ని, సస్టైనబుల్ ప్లానింగ్ ని సిటీ ఎలా బ్యాలెన్స్ చేయగలదు? థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యు మే రిఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.